అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు నేతలు తీసుకునే చర్యలు సాధారణంగా చెల్లిపోతాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచితూచి అడుగులు వేయడం చాలా ముఖ్యం. అయితే ట్రంప్ తీసుకున్న కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు ఆ దేశానికి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. అక్రమ వలసలు ఆపడం అనేది ఒకే పద్ధతిలో జరిగితే అందరికీ అభ్యంతరం ఉండదు. కానీ వలసలపై సమగ్రంగా ప్రభావం చూపించే విధంగా బైబర్త్ గ్రీన్ కార్డ్ సదుపాయాన్ని రద్దు చేయడం వంటి నిర్ణయాలు వివిధ దేశాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా భారత్, చైనా, మెక్సికో వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వలసదారుల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. మెక్సికో నుంచి అక్రమ వలసలు ఎక్కువగా జరగడం వాస్తవమని చెప్పాలి. దీన్ని అడ్డుకోవడం కోసం గతంలో ట్రంప్ గోడ కట్టిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడైతే మరింత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇలా వలసలు నియంత్రించే నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర రంగాలతో పోలిస్తే ఇమ్మిగ్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం అమెరికాకు చాలా కీలకం. ఆర్థిక నిపుణులు రిచర్డ్ ప్రకారం వీసాలు, ఇమిగ్రేషన్ శాఖల ద్వారా ఏటా 28% ఆదాయం లభిస్తోంది. ఇక అక్రమ వలసలు నియంత్రించాల్సిన అవసరం ఉందన్న వాదన ఉన్నప్పటికీ ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక నష్టం తప్పదంటూ ఆర్థిక నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సరైన పరిష్కారాలను తీసుకోకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలపై వివిధ దేశాల ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలు అమెరికాకు తక్షణ ప్రయోజనం కలిగించినా దీర్ఘకాలంలో తీవ్రమైన నష్టానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.